సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ పవన్ చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి అందిస్తారు. పవన్ చెప్పండి, చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద మీరు ఇప్పుడు ఉన్నారు ఎగ్జాక్ట్లీ. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మరి కాసేపట్లో ఇటు అల్లు అర్జున్ ఇంటి వద్ద నుంచి అల్లు అర్జున్ బయలుదేరబోతున్నారు, అక్కడికి చేరుకోబోతున్నారు. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎలా కంట్రోల్లో ఉంది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అయితే అల్లు అర్జున్ వస్తున్న నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మాత్రము పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ యొక్క విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి అలజడి కాకుండా ఈ యొక్క పిఎస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పూర్తిగా పోలీసులు భారీ బలగాలను కూడా మోహరించారు. అయితే మరోవైపు చూస్తే మాత్రము 11 గంటలకు కూడా హాజరు కావాలని చెప్పి కూడా చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ కూడా ఆ పిఎస్ కూడా చేరుకొని పూర్తిగా డీసీపీ నేతృత్వంలోనే అల్లు అర్జున్ సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసిన నేపథ్యంలో ఏ అంశాలు కీలకంగా ఇందులో ఇన్సిడెంట్లో చోటు చేసుకున్నాయి, అయితే పర్మిషన్ ఏ విధంగా ఉంది, పర్మిషన్ ఎవరిచ్చారని దానిపైన కూడా అల్లు అర్జున్ని కూడా ప్రశ్నిస్తారు. ఎందుకంటే తనకు పర్మిషన్ ఉన్న నేపథ్యంలోనే అక్కడ సంధ్య థియేటర్కి వచ్చారని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో ఆ యొక్క అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ద్వారా చెప్పిన పరిస్థితి నేపథ్యంలో పోలీసులు కూడా ఆ యొక్క పర్మిషన్ సంబంధించిన దానిపైన కూడా ఆ విచారణ కూడా కొనసాగిస్తారు. విచారణలో భాగంగా చూస్తే మాత్రము ప్రత్యేకంగా ఒక టీంను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆయన చెప్పిన అన్ని వీడియోస్తో సహా అన్ని కూడా రికార్డ్ చేస్తారు పోలీసులు. వీడియో ఎవిడెన్స్ కూడా రికార్డ్ చేసిన దాని తర్వాతనే నేరుగా అంటే దాదాపు అల్లు అర్జున్ ని సాయంత్రం వరకు కూడా విచారించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తిగా అంటే ఈ యొక్క పుష్ప 2 సంబంధించిన ఫ్రీ రిలీజ్ సంబంధించిన మూమెంట్ లో అల్లు అర్జున్ పూర్తిగా ఇందులో ఎలాంటి ఎక్కడి నుంచి ఏ విధంగా వచ్చాడు, సంధ్య థియేటర్ వద్ద పోలీసులు వెళ్ళిపోమన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోలేడు అనేక విషయాలపైన ఇప్పటికే అల్లు అర్జున్ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు చూస్తే ఇప్పటికే కోర్టు కూడా 4 వారాలకు సంబంధించి కూడా బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడికి వస్తాడా రాదా అనేది మాత్రం కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే లీగల్ సంబంధించిన టీంతో కూడా అల్లు అర్జున్ చర్చలు కూడా జరుపుతున్నారు. అయితే తాను స్వయంగా రావచ్చా లేకపోతే లీగల్ టీంని ఇక్కడికి పంపించవచ్చా అనే దానిపైన కూడా కొద్దిసేపట్లో కూడా క్లారిటీ వస్తుంది. అయితే అల్లు అర్జున్ వస్తున్నాడని మాత్రం ప్రధానంగా ఇందులో దీనికి సంబంధించి ఇక్కడ పోలీసులు చెప్తున్న ఆ వర్షన్ కూడా వినిపిస్తుంది. అయితే అల్లు అర్జున్ నుంచి మాత్రం ఎలాంటి వర్షన్ మాత్రం రాలేదు. ఎందుకంటే ఇప్పటికే కేవలం లీగల్ టీం సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నారు, చర్చలు చెప్తున్నారు. పోలీసులు అడిగిన క్వశ్చన్లకు ఏ విధంగా ఆన్సర్ చెప్పాలి, అంతేకాకుండా ఇందులో పోలీసులు అడిగే ప్రశ్నలు కావచ్చు, అంతేకాకుండా ఆ సంజయ్ థియేటర్ జరిగిన ఇన్సిడెంట్ లో పూర్తిగా ఓవరాల్ ఎపిసోడ్ లో పోలీసులు లీగల్ గా ఎలా ముందుకు వెళ్తారు, దాని తర్వాత మనము ఏ విధంగా ఆన్సర్ చెప్పాలని దానిపైన కూడా లీగల్ టీమ్ తో కూడా పూర్తిగా చర్చలు జరిపిన దాని తర్వాతనే ఇక్కడ పూర్తిగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ప్రతి ఎవిడెన్స్ కూడా వీడియో చేస్తారు. ప్రధానంగా ఇందులో చూసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే చిక్కడపల్లి సంబంధించిన ఆ పిఎస్ లిమిట్స్ లో మాత్రము పోలీసులు రూఫ్ తో పాటు దీనికి సంబంధించి అక్కడ భారీ గేట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇతరుల వ్యక్తులను ఎవరిని కూడా పిఎస్ లోపలికి అనుమతించలేని పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే మరోవైపు అల్లు అర్జున్ తో పాటు లీగల్ టీం కూడా అంటే వారి యొక్క అడ్వకేట్స్ కూడా వస్తారు. అడ్వకేట్స్ సంబంధించిన నేపథ్యంలోనే పూర్తిగా విచారణ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క అడ్వకేట్ సంబంధించిన నేపథ్యంలో ఎలాంటి ఎపిసోడ్ కనిపిస్తుంది అనేది మాత్రం ప్రధానంగా ఇందులో మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రము సంధ్య థియేటర్ వద్ద సిచ్యువేషన్ మాత్రం పోలీసులు భారీ బలగాలను మోహరించారు. అయితే అల్లు అర్జున్ వచ్చిన దాని తర్వాత కూడా ఈ యొక్క దీనికి సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. రైట్ పవన్, విల్ గెట్ బ్యాక్ టు యూ. అలాగే